డాక్టర్ గారు, నాకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. అయినా ఇంతవరకు అంగప్రవేశం జరగలేదు. నేను నా భార్యని 2 గైనకాలజిస్టులకు చూపించాను. వారు మా ఆవిడని పరీక్ష చేసి ఏ డిఫెక్టు లేదన్నారు. అయినా నా భార్యతో ఎందుకని సెక్స్ జరగడం లేదు? ఈ రకమైన ప్రాబ్లమ్స్ సాధారణంగా భయానికి సంబంధించినవి అవుతాయి, సైకలాజికల్. ఇప్పుడు దీనికి ఎరక్షన్ ఉండే ఉంటుంది, లేకపోతే నాకు అంగం గట్టిపట్లేని చెప్పేవాడు. అంగం స్తంభించడం ఉండి కూడా యోనిలోకి అంగప్రవేశం జరగడం లేదు అంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. మగవాళ్ళలో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఆడవాళ్ళు కూడా అదే కారణం అవుతుంది. లేడీస్ని తీసుకెళ్తే వాళ్ళ కోరిక అయితే ఉంటుంది, సెక్స్కి అయితే రెడీ అవుతారు. కానీ అదే సమయంలో వాళ్ళ మనసులో ఒక భయం ఉంటుంది. అమ్మో, ఇంత పెద్ద అంగం నా యోనిలోకి వెళితే ఏమైపోతుందో, యోని చిరిగిపోతుందేమో, ఆ నొప్పి ఆకలితో ఆ నొప్పితోనే చచ్చిపోతారేమో అనుకుంటారు. ఒక ఇంజెక్షన్ చేయించుకోవడానికి పెద్ద పెద్ద అరుపులు పెట్టే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు కూడా. అమ్మాయిలు అరుపులు పెట్టి చిన్న ఇంజక్షన్ సూది కూడా అమ్మో అనుకుంటారు. అలాంటిది వాళ్ళ కళ్ళకి ఇంత పెద్ద పురుషాంగం అవుతుంది. అంటే భయం చెరగాలి. ఏమవుతుందంటే ఆడవాళ్ళకి యోని ద్వారం దగ్గర యోని రంధ్రం ఉంటుంది, ఆ యోని ద్వారం ఉంటుంది మొదటి భాగంలో. ఆ భయం వల్ల కొన్న కండరాలు బిసుకుపోతాయి. మనసులో ఏమైనా అవుతుందేమో అని ఒక డౌట్ కలగానే, భయం కలగానే ఆ కండరాలు ఇలా టైట్గా బిసుకుపోతాయి. ఆ కండరాలు ఇంత లావుగా ఉంటాయి, యోని రంధ్రం అంత లావుగా ఉండి అది గట్టికండి. ఇంకా మగవాడు ఎంత ప్రయత్నం చేసినాడు, కనీసం వేలు పెట్టి చేద్దానికి వేలు కూడా ఎంటర్ అవ్వదు, ఫింగర్ కూడా ఎంటర్ అవ్వదు, అంత టైట్గా ఉంటుంది. ఒకవేళ ఫింగర్ వరకు ఎలా చేయొచ్చు, కానీ అంత మించి మాత్రం వెళ్ళదు. అది లేడీస్లో ఉండేది. దీన్ని వజినిస్మిస్ అంటాం. అదొకటి. రెండు, మగవాళ్ళలో ఏంటంటే ఉండవలసినంత ఆ సెక్స్ డ్రైవ్ అంటాం. సెక్స్ డ్రైవ్ లేక వాళ్ళకి దాంతో చేయలేరు. అయితే 2 రకాలు ఉంటాయి. ఒకటి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే మగవాళ్ళు చక్కగా కోరిక ఉంటుంది, అన్నీ ఉంటాయి. సెక్స్ చేసి అంగప్రవేశం చేయబోయేసరికి వాళ్ళకి వర్గమైన భయం వస్తుంది, అంతే, అంగం గట్టిపడదు, డౌన్ అయిపోతుంది. అంతవరకు స్తంభించిన అంగం ఆ పని చేయబోరికి ఇక చేయలేకపోతారు. అదొకటి. రెండోది ఏంటంటే అసలు కొద్దిగా ఎఫర్ట్ చేయాలి, ఏదైనా కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఒక రకమైన ఫోర్స్, కానీ కొంత ఫోర్స్ అంటే మీద వాళ్ళ వైపుంచి ఆ సెక్స్ డ్రైవ్ ఉండి, ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉండి చేయాలి. వాళ్ళ సెల్ఫ్ మోటివేషన్ ఉండదు. ముందే మనసులో నేను చేయలేను, నాకు చేత కాదు. ఇక సబ్కాన్షియస్ వాళ్ళకి ఏముంటుందంటే భయాలు. నేను హస్తమయం చేశాను కనుక నా అంగం వీక్ అయిపోయి ఉంటుంది. అది వాళ్ళ చాలామంది వాళ్ళలో ఇది ఉంటుంది. నేను హస్తమయం చేశాను కనుక నా అంగం చిన్నదైపోయింది, దాంట్లో పవర్ లేకుండా పోయింది, పవర్ లేదు అనుకుంటారు. అందుకని పవర్ లేదు ముందే డిసైడ్ అయిపోతారు వాళ్ళు, స్ట్రెంగ్త్ ఉండదు అనుకుంటారు. అంచేత వాళ్ళు గట్టిగా కొద్దిగా ఎట్లన్నా యోని రాదు మొట్టమొదటిలోకి టైట్గా ఉంటుంది. ఆ ప్రయత్నం చేయరు, ఫోర్స్ చేయరు, అసలు ఎఫర్టే ఉండదు వాళ్ళకి. అది ఒక నెల కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. ఇంక 4 సంవత్సరాలు అన్నాడు. 4 సంవత్సరాలు నేను ఎఫర్ట్ చేయట్లేదు అనే అనుకోవాలి. కారణం ఏంటి? సబ్కాన్షియస్గా ఉన్నటువంటి భయాలు, అనుమానాలు, మనసుల్లో అంతర్లీనంగా ఉన్న భయాలు, అనుమానాలు అలా చేస్తాయి. దీనితోడు సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం, చాలామందికి సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం కూడా కారణం. అసలు సెక్స్ చేసే ముందు ఏం చేయాలి, ఎలా చేయాలి? మొదటి రోజుల్లో అక్కడ స్త్రీల యోనేమో టైట్గా ఉంటుంది, మగవాడికి ఏమో భయం ఉంటుంది, అసలు ఎఫర్ట్ చేయాలని తెలియదు ఉండదు. ఇవన్నీ సెక్స్ ఎడ్యుకేషన్. అసలు అది కాకుండా మొదటి రోజుల్లో స్త్రీ యోని అంతవరకు సెక్సే ఉండదు కదా, అది టైట్గా ఉంటుంది. దాన్ని కొద్దిగా యోని రంధ్రాన్ని, యోని మార్గాన్ని లోపల యోని కొద్దిగా డెవలప్ చేయాలి. అంటే సెక్స్ చేసే ముందు ఏం చేయాలి? ఆ రంధ్రం దగ్గర కొద్దిగా ఏదైనా వ్యాధులేని రాసు, లేదు కొబ్బరి నూనె రాసు, లేదు ఆముదం రాసు, ఏదో ఒకటి రాసి చెప్తే లూబ్రికెంట్ జారుడుగా మారుతుంది. అది ఎవరు చేయరు. చేయకపోవడం ఏంటవుతుంది? ఇక అది ఇలా టైట్గానే ఉంటుంది. అంచేత ప్రతి వాళ్ళు మొదటి రోజుల్లో సెక్స్ జరిగే వరకు, కొద్ది రోజులు సెక్స్ జరిగిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు ఆ యోని రంధ్రాన్ని రాసి వెడల్పు చేసి ముందు ఒక ఫింగర్ పోనివ్వాలి. ఒక ఫింగర్ పోసి తిప్పి
తర్వాత 2 ఫింగర్స్ ఇలా పెట్టి ఫింగర్ పెట్టి ఇలా తిప్పాలి. తిప్పితే అది లూజ్ అవుతుంది. ఏదైనా సరే మనం కొద్దిగా టైట్గా వెడప్ చేసి ప్రయత్నం చేయాలి. అది ఇలా పెట్టి 2 ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా తిప్పి దీనికి కూడా మనం రాసుకోవాలి. ఏదైనా వ్యాధులైన కానీ, నూనె కానీ, ఆముదం కానీ, లేదా ఇలా కాకుండా కొంతమందికి లెగ్నోకాన్ జెల్ అని అంటే పెయిన్ లేకుండా ఉండడం కోసం అవి రాయొచ్చు. జైలోకేనని, లిగ్నోకేనని అని ఉంటాయి. అవి రాసి చేయొచ్చు. ఇవి చేసే సెక్స్ ఎడ్యుకేషను ఈ మాత్రం కూడా తెలియని వాళ్ళు ఎంతమందిలో ఉంటారు. అసలు సెక్స్ ఎక్కడ చేయాలో తెలియని స్థితిలో ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఆశ్చర్యం. అందుకే కావాలి సెక్స్ ఎడ్యుకేషన్. ఆ సెక్స్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేకపోవడం, సెక్స్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా 4 ఏళ్ళని ఎందుకు చేయలేదు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆవిడైతే గైనకాలు చూపించి ఏం లేదమ్మా నీకు అంత బాగానే ఆవిడ డాక్టర్ చేసి చూస్తుంది. చూసినప్పుడు చక్కగా ఉంటుంది. నాకు అంత బాగుంది, నీకు అక్కడేం లేదు, చక్కగా ఉంది అంటుంది. లేడీ సాధారణంగా పెళ్ళై ఉండి ఇప్పుడు ఇంకా సెక్స్ జరగకపోతే మాత్రం ఏం పీవేని వేలు పెట్టి తీరు చూస్తారు, బాగుంది అంతేగాని వేళ. కానీ వాళ్ళు కావాలని చివరికి డైలటేషన్ ఒక్కోసారి వదిలేసి అని ఉంటుంది. ఆ వదిలేసి భయం ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళకి జనరల్ శిక్ష ఇచ్చి దాన్ని బాగా వదులు చేసి దాంట్లో ఇంత లావు పురుషాంగం ఇంత లావు ఉంటే లావుది ఒక ప్రాసెస్ పెడతారు. పెట్టి ఆమె తెలివి చూడమ్మా ఎంత పెట్టిందో నీకు, ఇది గడిపోయింది కదా అని చెప్పి 2-3 సైజులు ఒక ప్రాసెస్ ఇచ్చి లోపల పెనిస్ సైజులో ఇచ్చి ఆ పెట్టి లోపల పెట్టుకో నీకు అయిపోతుందని చెప్తారు. అంచేది ఇక్కడ ఇద్దరు కూడా సరిగ్గా ట్రీట్మెంట్ జరగాలి. సైకాలజికల్ ట్రీట్మెంట్ జరగాలి, క్లినికల్గా కూడా ట్రీట్మెంట్ జరగాలి. జరిగితే అవుతుంది. ఏం పెద్ద కష్టం కాదండి. సెక్స్ జరగకపోవడం అనేది ఉండదు. అది ఫస్ట్ తెలుసుకోవాలి. ప్రతి ఎదురు సెక్స్ జరగదు, చాలా ఇబ్బందికరమైనది. ఎందుకు జరుగుతుంది? ఎందుకో ఇబ్బంది ఏంటి? అసలు ఏ యోని రంధ్రంలోంచి అయితే పురుషాంగం ప్రవేశం జరిగి సెక్స్ జరుగుతుందో అదే యోని శిశు జన్మ జరుగుతుంది. ఎంతకంటే సాగుతుంది అది. అంచేత సెక్స్ జరగకపోవడం అనేది ఉండదు. సెక్స్ జరుగుతుంది. అసలు ఇంపాసిబుల్ అని లేదు, పాసిబుల్లే. ఇంపాసిబుల్ అనేది లేదు. అంచేత ఇంపాసిబుల్ అనే ప్రశ్నే లేదు. ముందు మనసులో తీసేయి. పాసిబుల్, ఐ యామ్ పాసిబుల్. ఇంపాసిబుల్ ఐ ఉంది, ఎం ఉంది. ఐ యామ్ పాసిబుల్, ఐ కెన్ డూ. అలా అనుకోవాలి. ఇంపాసిబుల్ కాదు, ఐ యామ్ పాసిబుల్ అనుకోవాలి. ఇద్దరు అనుకోవాలి. ఐ యామ్ పాసిబుల్, ఇంపాసిబుల్, ఐ యామ్ పాసిబుల్ అనుకుని అది చేస్తే చక్కగా అంతా జరిగిపోతుంది. అంచేత ఇద్దరు వెళ్ళి సరిగ్గా డాక్టర్ చూసుకుని ఇద్దరు మాట్లాడితే అంత హాయిగా అయిపోతుంది. వేరే అవసరం లేదు. అంచేత ఇది జరగకపోతే ప్రశ్న. కానీ డాక్టర్ చూపించి ఇద్దరు వెళ్ళండి, ఒకళ్ళగా చూపించడం కాదు, ఇద్దరు చూపించుకోవాలి, ఇద్దరు మాట్లాడాలి, ఇద్దరు కలిపి కౌన్సిలింగ్ చేయాలి. అప్పుడే జరుగుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.